Welcome back to another interesting day in my life vlog. So this is Thursday. I have started my day by having a glass of honey lemon water. I had a break from my workout this day. అంటే వీక్లీ వన్స్ మనము రెస్ట్ ఇవ్వాలి బాడీకి సో దట్ అవర్ మజిల్స్ గెట్ రికవర్డ్. And I have chosen Thursday for the break in my workout. Monday, Tuesday, Wednesday 3 days continuously workout chestanu, and Thursday I'll have my break, and again Friday, Saturday, Sunday. So every 3 days I'll have a break in my workout so that my muscles get recovered. Cheers to the amazing sunrise with my honey lemon water as my detox today. A doctor is an evergreen learner. So మధ్య మధ్యలో బ్రేక్స్ వచ్చినా కూడా we can revise our concepts through this continuous learning processes. సో కొంచెం సేపు ఈరోజు ఎలాగో వర్కౌట్లో బ్రేక్ ఉంది కాబట్టి ఐ హ్యాడ్ మై లర్నింగ్ టైమ్ ఇన్ ద మార్నింగ్ ఫర్ 1 hour, అండ్ దిస్ ఈస్ ద డే వే ఐ గాట్ లిటిల్ మిడ్ వీక్ క్రైసిస్ అంటారు కదా, అంటే మధ్యలో మనకి రొటీన్ నచ్చక, అంటే ఎవ్రీడే చేసే పని నచ్చదు, మిడ్ వీక్ క్రైసిస్లోకి వెళ్ళాను ఈరోజు. సో క్యాలెండర్ చూసి ఓకే రేపు శివరాత్రి, ఎల్లుండి సెకండ్ సాటర్డే అండ్ తర్వాత సండే, సో 3 days మనకి కొంచెం బ్రేక్ ఉంటుంది అనుకొని ఈరోజు కొంచెం మోటివేషన్ తెచ్చుకొని ఐ గాట్ టు గెట్ రెడీ టు మై వర్క్. వన్ ఆఫ్ ద ట్రిక్స్ ఫర్ హెల్దీ ఈటింగ్ ఈజ్ టు ఫిల్ యువర్ టమ్మీ 50%, ద ఇనీషియల్ 50% విత్ ఫ్రూట్స్. సో ఫస్ట్ మనం ఫ్రూట్స్తో మన కడుపు నింపేసుకున్నామంటే తర్వాత ఆటోమేటిక్గా ఆ కుక్డ్ ఫుడ్ అనేది కొంచెం తక్కువ కంటెంట్ తీసుకోవచ్చు, లైక్ పోర్షన్ కంట్రోల్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఈరోజు ఎందుకో బాగా అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు, అంటే వర్క్కి అసలు వెళ్ళాలనిపించలేదు, నాకు హాస్పిటల్కి అసలు వెళ్ళాలనిపించలేదు. సో ఏదైనా కొంచెం ఎమ్మీ డిష్ తింటే, అంటే డెలీషియస్ డెజర్ట్ టైప్లో తినాలి అనిపించింది. సో ఈ స్టీవియా స్వీట్ అండ్ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని వాల్నట్స్తో డిప్ చేసుకొని, వాల్నట్స్ని స్టీవియా స్వీట్ అండ్ డార్క్ చాక్లెట్లో డిప్ చేసి తిన్నాను అనమాట. కొంచెం ఆ చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టమైన వాళ్ళకి తెలుస్తుంది, మంచి ఫీలింగ్ ఉంటుంది ఆ టేస్ట్. Yummy food need not to be unhealthy. Even healthy foods can be made into yummy, delicious desserts. కొంచెం వే ప్రోటీన్ క్యారీ చేస్తున్నాను ఫర్ ద మిడ్ మార్నింగ్ స్నాక్. ఈరోజు కొంచెం ఓపి తక్కువ ఉంది, ఈరోజు ఆషాఢే కూడా ఉంది, అండ్ ఈరోజు ఒక విహెచ్సి ఓపెనింగ్ ఉంది, ఈవినింగ్ ఎమ్మెల్యే వస్తున్నారు. సో ఇట్స్ గోనా బీ ఎ వెరీ లాంగ్ డే టుడే. సో వై టు వేస్ట్ టైం అని కొంచెం చదువుతున్నా ఇక్కడ.
మెడిసిన్ ఈజ్ ఏ ఓషన్. మనము వాటర్ తీసే కొద్దీ ఇంకా వాటర్ ఉంది అని తెలుస్తుంది అనమాట. టిఫిన్ తినడానికి ఒక అరగంట ముందు వేసుకో ప్రతిరోజు, సరేనా? ఇది రాత్రి భోజనం చేయడానికి అరగంట ముందు రోజు. భోజనం చేయక ముందు, తినక ముందు. సరే, ఇది పొద్దున వాడు, ఇది సాయంత్రం వాడు, అదే రాత్రి వాడు. ఇప్పుడు ఇంతవరకు ఇది 2 పొద్దున పూట 244 ఎక్కువ ఉంది. Serotonin and melatonin. Serotonin and melatonin are the hormones that are derived from the amino acid tryptophan. So ఈ బ్లాగ్లో నేను what I want to share is ఈ 2 హార్మోన్స్ మనకి సెంట్రల్గా అంటే బ్రెయిన్ లెవెల్లో న్యూరో ట్రాన్స్మిటర్స్గా వర్క్ చేస్తాయి, లైక్ కండక్టింగ్ ద ఇంపల్సెస్ అండ్ ఆల్. పెరిఫెరల్గా ఇట్ విల్ వర్క్ యాజ్ హార్మోన్స్. సో సెరటోనిన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద హార్మోన్ ఆఫ్ హ్యాపీనెస్. హార్మోన్ ఆఫ్ హ్యాపీనెస్ 4 ఉంటాయి అనమాట: డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్స్ అనేది మనము ఫాస్ట్గా రన్ చేసినప్పుడు, లైక్ ఎక్సర్సైజ్ అప్పుడు పెరుగుతుంది. ఆక్సిటోసిన్ ఇస్ ద హార్మోన్ ఆఫ్ లవ్, లైక్ మనం మన పెట్స్తో కానీ కిడ్స్తో కానీ మన లవబుల్ పర్సన్స్తో కానీ టైం స్పెండ్ చేసినప్పుడు వచ్చేది ఆక్సిటోసిన్. డోపమైన్ అనేది హార్మోన్ ఆఫ్ ప్లెజర్, లైక్ వెన్ వీ సెల్ఫ్ గ్రూమ్ అవర్ సెల్స్, వెన్ వీ లుక్ అట్ అవర్ ఆఫ్టర్ గెటింగ్ రెడీ, వెన్ వీ లుక్ అట్ ద మిర్రర్, సెన్స్ పర్సెప్షన్ ఆఫ్ హ్యాపీనెస్ వల్ల మనకి డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో డోపమైన్ ఈస్ ద హార్మోన్ ఆఫ్ ప్లెజర్, oxytocin is the hormone of love, serotonin is the hormone that stabilizes the mood, and endorphins are released during exercise. సో సెరటోనిన్ అనేది మనకి హార్మోన్ ఆఫ్ హ్యాపీనెస్ కదా. యూజువల్లీ చాలామంది యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ పానిక్ డిజార్డర్స్తో బాధపడుతూ ఉన్నారు, ఎస్పెషల్లీ యూత్ దీస్ డేస్. సో వాళ్ళకి ఐ వాంట్ టు కన్వే త్రూ దిస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఈజ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఎక్స్పోజర్ టు సన్లైట్. యూజువల్లీ ఈ సెరటోనిన్ హార్మోన్ మనం సన్లైట్కి ఎక్స్పోజర్ అయినప్పుడు ఇది వస్తుంది అనమాట. నైట్ అంతా మేల్కొని మార్నింగ్ అంతా పడుకుంటే మనకి సెరటోనిన్ హార్మోన్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. సెరటోనిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు డిక్రీజ్ యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ పానిక్ ఎఫెక్ట్స్. సో మనం ఆ స్లీప్ అవేక్ సైకిల్ని మెయింటైన్ చేసుకుంటే దిస్ హార్మోన్ ఆఫ్ హ్యాపీనెస్ కాల్డ్ సెరటోనిన్ విచ్ స్టెబిలైజెస్ ద మూడ్ will get maintained in our body. సో మన మూడ్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా ఇట్ విల్ గెట్ ఆర్గనైజ్డ్. ఒకరి మీద ఎమోషనల్గా డిపెండెంట్ అవ్వడము తగ్గిపోతుంది. మనం సెల్ఫ్ డిసిప్లైన్గా ఉంటే ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఎక్స్పోజర్ టు సన్లైట్ ఫ్రమ్ ద రెటినల్ గ్యాంగ్లియాన్ సెల్స్. అది రెటినల్ గ్యాంగ్లియాన్ సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి ర్యాఫిన్ న్యూక్లియస్ ఇన్ ద బ్రెయిన్స్ని యాక్టివేట్ అవ్వడం వల్ల సెరోటోనిన్ వస్తుంది ఆన్ ఎక్స్పోజర్ టు సన్లైట్. అర్థమైంది కదా. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ స్లీప్ వేక్ సైకిల్. అట్ అరౌండ్ 9:30 PM సెరోటోనిన్ స్టిమ్యులేట్స్ పీనియల్ గ్లాండ్. నైట్ 9:30కి సెరటోనిన్ పీనియల్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసి మెలటోనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. మెలటోనిన్ కాజెస్ స్లీప్ అనమాట. సో 9:30కి ఇప్పుడు ఆల్మోస్ట్ 90% యూత్ దే ఆర్ యూజింగ్ దేర్ ఫోన్స్. ఆ ఫోన్ నుంచి వచ్చే లైట్ వల్ల సెరటోనిన్ మెలటోనిన్ని స్టిమ్యులేట్ చేయడం ఆపేస్తుంది, సరేనా. సో ఫస్ట్లో ఇప్పుడు ఏం అనిపించదు, ఇప్పుడు బాగానే ఉంటుంది. ఒక 10 years తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లోనే ఉండే ఈ సైకాట్రిక్ డిజార్డర్స్ ఇప్పుడు ఎందుకు మన ఇండియాలో కూడా ఎక్కువ అయిపోతున్నాయంటే ద మెయిన్ రీజన్ ఈజ్ ద డిక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ దీస్ హ్యాపీ హార్మోన్స్. ఈ సెరటోనిన్ హార్మోన్ని మనము మెయింటైన్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ కీప్ యువర్ స్క్రీన్ అవే బై 9:30 PM, ఈవెన్ యువర్ కిడ్స్. So highest serotonin levels 2 to 4 AM and decreases by 7:30 AM. Rama, చెప్పు ఏమి ఇబ్బంది? నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది. చెక్ చేయించుకోపో ఇప్పుడు ఒకసారి వెళ్ళి. ఇప్పుడు చెక్ చేసుకో, షుగర్ బీపీ రెండు చెక్ చేయించుకుంటా. వాల్యూస్ని బట్టి టాబ్లెట్స్ పెడతాను. డోస్ ఇంక్రీజ్ చేయాలా పెంచాలా? ఈరోజు ఆషా డే అనమాట. అంటే పిహెచ్సిలో మనకి ఎవ్రీ మంత్ ఆషా డే అని ఒకటి కండక్ట్ చేస్తారు. ఆషా అంటే అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్.
సో మనకి దే విల్ బీ ద ఆ పర్టికులర్ విలేజ్లో వాళ్ళకి మన పీపుల్ తోటి కాంటాక్ట్ బాగా ఉంటుంది కదా. సో దే విల్ బీ ద బ్యారియర్ బిట్వీన్ ద డాక్టర్ అండ్ ద కమ్యూనిటీ. సో వాళ్ళని మెడికల్ ఆఫీసర్ ట్రైన్ చేస్తారు, ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తారు. సో ఈరోజు మనకి ఈ ఆషా డే రోజు ఉమెన్స్ డే కూడా ఉంది కదా. సో కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు మా సూపర్వైజర్స్ అండ్ సిహెచ్ఓ. ఓకే అన్నట్టు సరే అని చెప్పాను. సో కొన్ని గేమ్స్ కండక్ట్ చేసి లిటిల్ ట్రీట్ అనమాట, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడము అలా. అండ్ వన్ మోర్ థింగ్, హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ ఓవర్ దేర్. And this is my mid-morning snack, apple. Three o'clock ki MLA వచ్చి VHC ఓపెనింగ్ చేస్తారు. సో ఐ హ్యావ్ టు గో టు VHC. సో అందుకని ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాను. సో లంచ్ చేసుకొని ఒక 1 hour బ్రేక్ తీసుకొని ఐ హ్యావ్ టు స్టార్ట్ అగైన్. నాకు సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనిపించింది వేడివేడిగా. సో అందుకని సోయా చంక్స్ కోసం ఇక్కడికి వచ్చాను. ఇది నైట్ చేశాను బాస్మతి రైస్, పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయించాను అండ్ మొత్తం మిగిలిపోయింది. నేను నైట్ టైమ్స్ రైస్ తినాలని ఛాలెంజ్ పెట్టుకున్నా కదా ఈ వీక్. సో అందుకనేసి ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో అది ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకున్నా. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు గో టు VHC ఓపెనింగ్. VHC ఓపెనింగ్ అలాంగ్ విత్ పాణ్యం ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. హీస్ సో సింపుల్. నిజంగా ఇలా గ్రేట్ లీడర్ అవ్వాలి అంటే సో మచ్ హార్డ్ వర్క్ చేయాలి. అంటే మార్నింగ్ నుంచి చాలా VHCs ఓపెనింగ్ చేసి అంటే చాలా వర్క్స్ తిరగడము, అంటే కంప్లీట్లీ ప్రజలతోటి కొంచెం మమేకమై తిరగాలి అంటారు కదా. సో యా, లీడర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేట్. అండ్ నేను ఇంటికి వచ్చేటప్పటికి మీటింగ్ అంతా అయిపోయి ఇట్స్ లిటరల్లీ 7:45. సో మార్నింగ్ 9కి వెళ్తే మధ్యలో 1 hour బ్రేక్ అండ్ లిటరల్లీ ఐ కేమ్ బ్యాక్ టు హోమ్ బై 7:45 PM. మెడికల్ ఆఫీసర్ జాబ్ నిజంగానే ఇట్స్ అ డైనమిక్ జాబ్. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ టైంలో అట్లీస్ట్ వన్స్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. పిల్లలతో అసలు టైం స్పెండ్ చేయాలి కాబట్టి టు రిమూవ్ మై మామ్స్ అండ్ గివింగ్ అ ట్రీట్ టు బోత్ ఆఫ్ యూ. ఒక్క రోజులో నేను ఎన్ని వర్క్స్ చేశానంటే నాకే షాక్ అనిపిస్తుంది. ద సీక్రెట్ ఈస్ ఎప్పుడు కూడా రేపు చేసే పనుల గురించి ఈరోజు థింక్ చేయకండి. రేపు ఏ పని వచ్చినా కూడా నాకు చేయడానికి స్ట్రెంగ్త్ నివ్వు స్వామి అన్నట్టు మాత్రమే సుప్రీం పవర్ని జస్ట్ ప్రే చేయండి అంతే. దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఇన్ దిస్ వీడియో. See you in another interesting video. Until then, this is Dr. Sirisha signing off. Take care. Bye-bye.